హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్రియేట్స్. మేమైతే లాస్ట్ వీకెండ్ అయితే ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించుకుంటా ఉన్నామండి. తెలిసిన వాళ్ళైతే ఒకరు ఈ రైల్ మ్యూజియంని అయితే సజెస్ట్ చేశారు. సరే వై నాట్, మేము ఎందుకు వెళ్ళకూడదులే, సరే ఒకసారి వెళ్ళి చూద్దాం అని వెళ్ళాము. వెళ్ళాం, కానీ మేము సాటిస్ఫై అయ్యామా లేదా ఆ ప్లేస్ చూసి అన్నది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. మా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మేమున్న ప్లేస్ నుంచి అయితే ఈ రైల్ మ్యూజియం వచ్చి 18 కిలోమీటర్స్ అండి. 18 కిలోమీటర్స్ జర్నీ చేసి మేము వెళ్ళాము, క్యాబ్ బుక్ చేసుకొని. మరి ఎందుకు వెళ్ళామా అనిపించేలా ఉందా, లేకుంటే వెళ్ళొచ్చా వర్తా కాదా అన్నది మాత్రం మీరు చూసి మీరు కూడా కమెంట్ చేయండి వీడియోని. ఇదైతే టాయ్ ట్రైన్ అండి. పాత కాలంలో ఎలా ఉంటుంది ట్రైన్స్ అన్నది మనం ఈ ట్రైన్ ఎక్కితే తెలిసిపోతుంది. డుగ్గు 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 అని చాలా స్లోగా వెళ్తుంది. మనకి మ్యూజియం అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ మనం ఎక్కడైతే ట్రైన్ ఎక్కామో అక్కడికి వచ్చి మనల్ని డ్రాప్ చేసేస్తుంది అన్నమాట. మొత్తం మనకి రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో ఆ సెటప్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. లైక్ వెయిటింగ్ హాల్ ఉంటుంది, టికెట్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది మనకైతే. ఈ మ్యూజియంలో అయితే ఇలాంటి పార్క్స్ 4 or 5 ఉంటాయండి. లైక్ స్లైడ్స్, సీసా, స్వింగ్ ఇవంతా ఉంటాయి. పిల్లలైతే కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తారు, ఎవరు అంత క్రౌడ్ ఉండదు. అదే మేము మాట్లాడుకుంటా వెళ్తూ ఉన్నాము. పాతకాలం ట్రైన్లా ఉంది, ఏదో ట్రాక్టర్ ఎక్కిన ఫీలింగ్ ఉందండి నేనైతే ఇంతవరకు ట్రాక్టర్ ఎక్కలేదు. సో ఈ ట్రైన్ ఎక్కితే ట్రాక్టర్ ఎక్కినట్టే ఉంటుంది అని నేను, మా అత్త, మా వారు డిస్కస్ చేసుకుంటా వెళ్తున్నాము. కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. కానీ 18 కిలోమీటర్స్ మేమైతే వెళ్ళాము. కానీ మా ఇంటి దగ్గర నుంచి 18 కిలోమీటర్స్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం. అంత వర్త్ కాదు అనిపించింది. బట్ మ్యూజియం కాబట్టి మనకు ఓల్డెన్ డేస్ ట్రైన్స్ కానీ ఇంజిన్స్ కానీ ఎలా ఉండేవి, జనరేషన్ వైజ్ ట్రైన్స్ ఇవంతా ఉంటాయి. ఇక్కడికి వచ్చి మళ్ళీ మనకి డ్రాపింగ్ పాయింట్ అన్నమాట. సేమ్ అదే ఏదైతే ఎక్కడైతే మనల్ని పికప్ చేసుకుంటారో అదే మనకి డ్రాపింగ్ పాయింట్ కూడా. ఇక్కడైతే ఓల్డెన్ డేస్వి ఇంజిన్స్, కంపార్ట్మెంట్స్ ఇవంతా చాలానే పెట్టున్నారండి. ఇయర్ వైజ్గా దాని మీదే మనకి మెన్షన్ చేసుంటారు. ఎప్పటి ఇంజిన్ ఇది, ఎప్పటి కంపార్ట్మెంట్, ఎలా ఉన్నవి అంతా కూడా. మీరు వీడియో చూడండి, మీకు కూడా తెలుస్తుంది. మేము వెళ్ళేటప్పటికైతే కొంచెం డ్రిజ్లింగ్ స్టార్ట్ అయ్యి ఉన్నింది. వర్షము క్లౌడీగా ఉన్నింది కానీ మేము వెళ్ళేటప్పటికైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. మంచిగా అన్నిటికీ పెయింటింగ్స్ వేసి క్లీన్గా నీట్గా ఉంది. నేను చెన్నైకి వచ్చి ఏదైనా ప్లేస్ చూసి క్లీన్గా ఉంది అంటే ఇది ట్రైన్ మ్యూజియమే అండి. అది మాత్రము ఇది వచ్చి రైల్వే స్టేషన్ గ్యాలరీ అన్నమాట. మనకి ఇప్పుడున్న ట్రైన్స్ అయితే ఎలా వర్క్ అవుతాయి అండ్ జనరేషన్ వైజ్ ట్రైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ట్రాక్స్ ఎలా ఉన్నాయి మొత్తం ఇక్కడ ఉంటుంది. చూడండి, ఈ గ్యాలరీలోనే ఉంటుంది మొత్తము. అండ్ ఫస్ట్ నుంచి చూడండి, మీకు జనరేషన్ వైజ్ ట్రైన్స్ అన్నవి ఎలా ఉన్నాయి అని కూడా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తము ఎలక్ట్రానిక్ ట్రైన్స్ కదండి, ఆ ఎలక్ట్రానిక్ ట్రైన్స్ ఎలా వర్క్ అవుతుంది, దేని త్రూ వర్క్ అవుతుంది అనేది మొత్తం కూడా మనకి ఈ గ్యాలరీలోనే మొత్తం చూపిస్తారు. ఈ రైల్ మ్యూజియంలో అయితే మనకి పిక్చర్స్తో పాటు ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఆ ఇమేజెస్ చూస్తేనే తెలుస్తుంది మనకి మన ఓల్డెన్ డేస్లో ఎలాంటి ట్రైన్స్ యూజ్ చేసేవాళ్ళు, ఎలా ఉన్నింది అప్పుడు ట్రైన్స్, ఎందుకోసం వీళ్ళు చూస్ చేసుకున్నారు, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ సైడ్ వాల్స్లోనే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుందండి. దీనిలో అయితే ప్యాసింజర్స్ ట్రైన్, తర్వాత వచ్చి డబుల్ డెక్కర్, తర్వాత స్లీపర్, 1 టైర్ 2 టైర్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న ట్రైన్స్ అన్నీ మనకు జనరేషన్ వైజ్గా వచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి ఎలాగా డెవలప్ చేయాలి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే ప్యాసింజర్స్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ట్రైన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఈ మ్యూజియంలోనే మనకి ఓల్డెన్ డేస్లో టికెట్స్ ఎలా ఉండేటివి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా ఉందండి. ఇప్పుడైతే మనకు మెట్రో ఫేమస్ కదండి, మెట్రో ట్రైన్స్ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఈ మ్యూజియంలో పెట్టున్నారు. జనరేషన్ వైజ్గా ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఫస్ట్ ట్రైన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేశారు, తర్వాత నుంచి ఎలా దాన్ని నెక్స్ట్గా ఎలా దాన్ని డెవలప్ చేసుకుంటా వెళ్ళారు అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉందండి ఈ మ్యూజియంలో అయితే.
మ్యూజియంలో ఇంకో విషయం చూసి కూడా షాక్ అయ్యానండి. ఏంటంటే నేనైతే ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అలాంటి ఫెసిలిటీస్ ఆఫ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి ఇంకా కూడా నాకైతే తెలీదండి. అండ్ ఇదైతే మనకి మెడ్రాస్, సిటీ ఆఫ్ మెడ్రాస్. ముందైతే ఎలా ఉంది సిటీ అన్నది ఓల్డెన్ డేస్లో ఇక్కడ ఉంటుంది. దానికి వచ్చి మనకి ఎలాంటి ట్రైన్ రూట్ అయితే ఎలా ఉన్నింది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తము దీంట్లోనే వీళ్ళు ఈ గ్యాలరీలో ఉంటుంది. మ్యూజియంలో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అస్సలు చిన్న సౌండ్స్ కానీ ఏమీ ఉండవు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పొల్యూషన్ కానీ ఏమి ఉండవు, మొత్తం గ్రీనరీనే ఉంటుంది. చూసేకి చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. మాలాగా అన్ని కిలోమీటర్స్ జర్నీ చేసే వాళ్ళకైతే ఇది వర్త్ కాదు. అండ్ దీనిలో వచ్చి ఎంట్రన్స్ టికెట్ వచ్చి మనకి 20 రూపీస్ అండి. పిల్లలకైతే కనుక దీన్ని 15 రూపీస్. నేను చెప్పాను కదండి ఫస్ట్ నుంచి ఎలా హార్స్ యూస్ చేసి మనకి గూడ్స్ తీసుకెళ్ళేవారు. తర్వాత ఎలిఫెంట్స్, ఫస్ట్ మనుషులతో యూస్ చేసేవారు, తర్వాత హార్స్, తర్వాత ఎలిఫెంట్స్. ఇలా జనరేషన్ వైజ్గా మనకి గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అన్నమాట. ఈ ట్రాన్స్పోర్ట్ అంతా అలానే జరిగేది. ఆ తర్వాత నుంచే మనకి ట్రైన్ సిస్టమ్ అనేది వచ్చింది. ప్రతి ఒక్కటి ఇక్కడైతే క్లియర్గా ఉందండి. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఎంజాయ్మెంట్కి కాకుండా ఇన్ఫర్మేషన్కి ఏమైనా వెళ్ళాలి అంటే మ్యూజియంస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఏ మ్యూజియం అయినా పర్లేదు, మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాలెడ్జ్ కూడా వస్తుంది, నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు దాని నుంచి మనమైతే. మా షాహిద్ అయితే అక్కడ డోంట్ టచ్ అని ఉన్నా కూడా ప్రతి ఒక్క దాన్ని టచ్ చేసేస్తూ ఉన్నాడు. దాని లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు, ఆ గ్రిల్స్ నుంచి ఇన్సైడ్కి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఇలా చేస్తూ ఉన్నాడండి. ఇవైతే మనకి ఓల్డెన్ డేస్ టికెట్స్ అండి. మీరు ఎంతమంది ఈ టికెట్స్ని అయితే చూసారు చెప్పండి. ఇప్పటి టికెట్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే, ఓల్డెన్ డేస్ టికెట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. చూడండి, స్టాంప్స్ వేసి ముందు టికెట్స్ ఇచ్చేవాళ్ళంట, అది కూడా ఉంది దీంట్లోనే, ఈ గ్యాలరీలో ఉన్నాయి. ఓల్డెన్ డేస్లో అయితే క్యాబిన్ వైజ్ టికెట్స్ పెట్టేసుకొని ఎక్కడి నుంచి ఏ ఊరికైనా, ఇప్పుడు సపోజ్ తిరుపతికి వెళ్ళాలి, తిరుపతికి ఒక క్యాబిన్ పెట్టుకునే వాళ్ళంట. ఇలా క్యాబిన్ వైజ్ టికెట్స్ని అరేంజ్ చేసుకొని ఇచ్చేవాళ్ళంట అండి. అండ్ ఇలాంటి ట్రైన్స్ అయితే డమ్మీ ఇంజిన్స్ అయితే ఇక్కడ ఫుల్గా ఉన్నాయి. అండ్ అక్కడికి మనకి ఎంట్రీ కూడా ఉంటుంది. ఇలా స్టెప్స్ ఉంటుంది, ఆ స్టెప్స్ నుంచి వెళ్ళి మనం అక్కడ ఫొటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవాలంటే ఏమైనా. మా షాహిద్ అయితే ప్రతి ఒక్క ఇంజిన్కి లోపల ఇలా స్టెప్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఎక్కి చూసేసి వచ్చేస్తాడు. ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో వెళ్ళి చూసేసి వచ్చేస్తాడు. ప్రతి ఒక్కటి చేసేస్తాడండి. అస్సలు ఒక్క సెకండ్ కూడా గమ్మునుండడు. ఇలానే ఉంటుంది లోపల ప్రతి ఒక్క దానికి కూడా. కొందరైతే ఇక్కడే ఫోటోషూట్ కూడా చేసుకుంటా అన్నారు. అక్కడక్కడైతే ఇలా డిజైన్ చేసి ఉన్నారండి. అనిమల్స్, బర్డ్స్, హ్యూమన్ బీయింగ్స్, వీటిని అయితే కొంత డిజైన్ చేసి పెట్టున్నారు. ఎక్కడైనా కానీ ఈ ప్లేస్ ట్రైన్ మ్యూజియం కానీ దగ్గరగా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా రిలాక్సేషన్కి వెళ్ళొచ్చండి వీకెండ్స్లో అయితే పిల్లల్ని తీసుకొని. ఎందుకంటే ఇక్కడ చాలా పార్క్స్ ఉన్నాయి, 4 or 5 ఉన్నాయి ఈ మ్యూజియం లోపలనే. సో పిల్లలు కూడా ఆడుకుంటారు, పొల్యూషనే ఉండదు, పీస్ఫుల్గా ఉంటుందండి, అస్సలు సౌండ్సే ఉండవు, చాలా బాగుంటుంది. దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చండి. ఇక్కడైతే స్వింగ్స్, తర్వాత స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. మేము కూడా దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. మా వాడైతే చూడండి, ఎక్కడ స్లైడ్ కనిపించినా ఫస్ట్ ఎక్కేస్తాడన్నమాట. చెప్పాను కదండి టాయ్ ట్రైన్, నేను ఇలా మనల్ని మ్యూజియం మొత్తం ఒక రౌండ్ వేసుకొస్తుంది అన్నమాట టాయ్ ట్రైన్తో. టాయ్ ట్రైన్కి టైమింగ్స్ కూడా ఉన్నాయండి, ప్రతిసారి మనకి అవైలబుల్గా ఉండదు. 45 మినిట్స్కి, ఎవ్రీ 45 మినిట్స్కి ఒక టాయ్ ట్రైన్ అన్నది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం యూస్ చేసుకోవాలి. అది కూడా మనకి 5 వరకే ఉంటుంది. ట్రైన్ మ్యూజియం క్లోజింగ్ టైం కూడా 5 o'clock అండి. 1 అవర్లో అయితే మ్యూజియం అంతా చూసేయచ్చండి మనము. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అని. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.